వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ నేతలకి అరెస్ట్ భయం అనేది బాగా అలవాటైపోయింది. పైకి అంటే మనకి మేకపోతు గాంభీర్యం అని ఒక స్టోరీ ఉండేది మనకి చిన్నప్పుడు. ఎందుకనే వాళ్ళు ఏంటనేది అందరికీ తెలిసిందే, రైట్? అలాగా ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేమేదో పెద్ద ఉద్దండలో మమ్మల్ని ఏం చేస్తారు అంటే, వాళ్ళ భాషలో చెప్పాలంటే మమ్మల్ని ఏం పీకగలుగుతారు అంటే, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే జగన్ సార్ కాలి చిటికిన వేలి ఎంట్రుకు కూడా పీకలేరు అన్న మాటలు మాట్లాడతారు కదా. సో వాళ్ళని ఏం పీకలేరు అనేటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం గుండెలు వణుకుతూ ఎప్పుడు అరెస్ట్ అవుతామా, ఏమవుతుందా అనేటువంటి ఒక దాంట్లో చాలా క్లియర్గా ఉంటారనేది మాత్రం స్పష్టం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, కన్ను కొడితే చీకట్లో పని చేసేయాలి తప్ప పైకి ఇవ్వడానికి చెప్తాడేంట్రా, మీరు కూడా మారంటారా, కొంచెం చేసేది చెప్పకండి, చేసేయండి అంతే తప్ప ఊరికే ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. అంటే రాత్రి అయినా సరే పర్లేదు, నరికేయండి, చంపేయండి అన్నటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళి, నేను అనలే రాత్రి చీకట్లో చేయండి అని నేను అనలా, నేను చెప్పేది ఉంటే పట్టపగలే చేసేయండి రా నాయన అని చెప్తా అంటూ సమర్థించుకున్నటువంటి పేర్ని నాని పరారీలో ఉన్నారు ప్రస్తుతానికి. అంటే పరారీ అంటే మళ్ళీ డెరిగేటరీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకు కూడా. సో పరారీ కాదు, అజ్ఞాతంలో ఉన్నారు. అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే అజ్ఞాతంలో ఉన్నారు. మిస్సింగ్. ఎందుకు మిస్సింగ్? పేర్ని నాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అక్రమ బియ్యం రవాణా దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే. సో ఈ తెలిసినటువంటి దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఏ కేసు పెట్టినప్పటికీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, కోర్టులో బెయిల్ వస్తుంది అనుకుంటే బయటికి రావడం, బయటకు వచ్చి మళ్ళీ రప్ప కామెంట్స్ దంచడం, ఇదే కదా ఆయనకున్నటువంటిది. సో ఇదే టైం టేబుల్ కోర్టులో మనకి ఏదైనా దొరుకుతుందా అన్నట్టుగా. సో అనేక చోట ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రాణానికి హాని తలబెడతాం అవసరం అయితే అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద అనేక స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నమోదుకు సంబంధించి 41A నోటీస్ ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ఇచ్చి పిలిపిస్తారా విచారణకు వచ్చిన తర్వాత ఏదో ఒక పెట్టి అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఒక స్ట్రాటజీ అనేది అప్లై అవుతుంది. కేసులు పెడుతున్నారు, అసలు కేసులు వేరే ఉంటున్నాయి, వీళ్ళు అరెస్ట్ అయ్యేటువంటివి కీలకమైనటువంటివి వేరే కేసులు ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ, ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించో లేదంటే భువనేశ్వర్ గారి మీద చేసినటువంటి డెరిగేటర్ కామెంట్స్ వీటికి సంబంధించో మొత్తానికి ఆయన మీద కొన్ని పిటి కేసులు అవన్నీ పడ్డాయి. బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయింది మాత్రం SC/ST అట్రాసిటీ మీద. అంటే ఒక నమ్మకం, మన నేమ్ బీగుతారులే అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంలో ఆ ట్రాప్లో ఉండి బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఇలా అరెస్ట్ అవుతున్నారు. బోర్గడ్డ అనిల్ కుమార్ కావచ్చు, లేదంటే మన నందిగం సురేష్ కావచ్చు, గోరెంట్ల మాధవ్ కావచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిన దాని మీద కేసులు పెడతారేమో అనుకుంటూ, లేదు అసలు కేసులు వేరే ఉన్నాయని అందరికి వెళ్ళి అరెస్ట్ అవ్వడం, ఇలాగే జరుగుతూ వస్తున్నాయి. అలాగే పేర్ని నానికి ఈ స్ట్రాటజీ అర్థమైనట్టుంది. అందుకే ఏ కేసు పెట్టినప్పటికీ కూడా ముందుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందుగా యాంటిసిపేటరీ బెయిల్కో ఇంకో దానికో కోర్టుకు వెళ్ళడం, కోర్టులో ఎక్కడ రిలాక్సేషన్ వస్తుందో అన్న సంకేతాలు వచ్చిన వెంటనే ఏముంది, కోర్టుకు విచారణకు వచ్చాం, అక్కడ రిలాక్సేషన్ ఇచ్చేసారు అయిపోయిందని చెప్పి రావడం, లేదంటే వైద్య పరీక్షలు అన్నటువంటి కారణం, ఇవన్నీ కూడా చెప్తూ ఉండడం. లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కడే ఏ షాపింగ్ మాల్లోనో ఇంకో స్టోర్లోనో తిరుగుతూ కాసేపు అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో చేసి అక్కడ నుంచి ఎవరితో 2-3 ఫోన్లు మాట్లాడిన వీడియో ఫుటేజ్ బయటికి విడుదల చేయడం, నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం. కానీ యాక్చువల్గా ఆయన వేరే బోట్స్ ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది మాత్రం ఎవరికి తెలియనివ్వకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు కూడా ఈ కేసులకు సంబంధించి చూస్తే మొత్తం అన్ని చోట్ల ఈ వ్యాఖ్యలు ఏవైతే చేశారో రప్ప వ్యాఖ్యలు, చీకట్లో చేయడాలు లేదంటే పగలే చేయడాలు, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఎవడైనా సరే వేసేయడమే అనేటువంటి వ్యాఖ్యలు, వీటి మీద నమోదైనటువంటి కేసుల్లో ముందస్తుగా బెయిల్ కోసం వెళ్ళారు. ఇందులో నన్ను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. హైకోర్టులో అక్కడ ఊరట దక్కదనేది తెలిసినప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్తారు. మళ్ళీ ఇదంతా కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అంటే బయటకు వచ్చి రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, బెయిల్ తెచ్చుకోవడం, ఈ రెచ్చగొట్టడం కామన్. ఈ రెచ్చగొట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, జగన్ ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా ఏం చేసినా సరే వందలాది సంఖ్యలో వీళ్ళందరూ వెళ్ళిపోవడం, రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండడం, కేసులు పెట్టించుకుని లోపలికి వెళ్తూ ఉండడం, దాని మీద మళ్ళీ అక్రమం, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పాలన నడవట్లేదు, అంతా కూడా నియంతృత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది నడిచేది. అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అనేది చిన్నప్పుడు చదువుకున్నటువంటిది ఒకటి. బురదలో కాళ్ళు వేయడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు, బురద అంటించుకుంటే సరిపోతుంది కదా అని. కానీ మాకు అలా కాదు, మేము బురద అంటించుకుంటాము, బురద చల్లుతాము, కాళ్ళు కడుక్కునే దగ్గరకు వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్తాం. మేము అజ్ఞాతంలోకి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు కాళ్ళు కడుక్కుని అబ్బాయి అదేం లేదు మమ్మల్ని ఏం చేయలేరు అన్న మేకపోతు గాంభీర్యాన్ని మళ్ళీ ప్రదర్శిస్తూ ఉండడం, ఇదే ఉంది. సో ఇక్కడ వరుసగా చూస్తే మొన్న జరిగినటువంటి దాంట్లో పేర్ని నాని ఎక్కడైనా కనిపించారా అంటే కనిపించరా.
రోజా మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం కావచ్చు, ఆవిడ బయటకు వచ్చి రియాక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి కావచ్చు, దీని మీద పేర్ని నాని నుంచి ఒక్కటి కూడా రాలా. ఇది అన్యాయం, ఇది అక్రమం, మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఇది అని. ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడితే రేపొద్దున ఆయన వెళ్తాడు కాబట్టి లవ్లీ. ఇలాగే ఉంది పరిస్థితి. సో ఇవాళ కూడా ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాకపోయేసరికి అజ్ఞాతంలోనే ఉన్నారని తెలుస్తోంది. మరి ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నారో, మరి పోలీసులు ఎప్పుడు బయటికి తీసుకొస్తారో అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.